గుద్దోలైంది నైట్ అమ్మ. పటేలా లేచినట్టున్నావు కదా. ఇప్పుడే లేచా పండపోతే ఇంకో మదం చూడు. మరి ఏం చేస్తా నేను లేచి నీ ఆగుడుకోలే నీకు ముడ్డ అవతల కూలీలో ఇప్పుడు నేనేం చేయాలి వచ్చి? నువ్వు వచ్చి అక్కడ కూర్చొని నాతులు పీకండి మందేలు రావు దిక్కంటే నీ లంచ పొద్దు పొద్దుగా వీంతో దెంగులు అవుతున్నాయి కానీ ఇంకెంత చెప్తావు ఆ కడుకో. అరే ఆవు తాత అక్కడ ఆవు లేదేం లేదు బైక్ బైకర్ రాని నా మొట్ట లంగనట్లే మంటని నా మంది ఎత్తాను. నువ్వు మంద అంటే వేసే మంది అనుకుని చేనుల మంది వేపిస్తావు దెంగి దాగే మంది అనుకున్నావు. నీ బదల నుంచి సరే గానీ 500 తాత వస్తా. నువ్వు నా 500 సార్లు వీక్ ఒక పైస గానీ పని చేయాలంటే మొన్ననే తెంకపోతే కాదురా నా పింఛన్ పైసలు మళ్ళీ అడుగుతాను. ఎట్టా సిగ్గున్నా తాత మన లాతలేరు కదా వచ్చిన మేడిగా పెళ్లికి ఎదిగిండి ముఖానికి ఎవడిస్తాడయ్యా అబ్బాయి ముసలోడు ఇజ్జత్ అట్టంటానైంది రంగయ్య మనోడు చూస్తే పొడుగు అది ఎర్రగ బుర్ర మంచిగా ఉంటాడు కదా. వీని మంచిగా ఉన్నాము ఇద్దరు అనమాట. ఒక్క పని అయినా చేస్తాను అనుకుంటాను. అటు కాదు రంగయ్య మీరు ఇట్లా చూస్తే పిల్లని ఇస్తారు. అయినా మామూలుగా లేవదు కదా. ఏం మాట్లాడుతానో తాత లేవదా? అదేరా బత్తాలు లేమంటే లేస్తలేవు కదా. ఊరి నీ బత్తాల పూకులు అమ్మట ఒక్కసారి లేవనందుకే మొత్తం మామూలుగా లేత అని చెప్పిపోయి ఊరంతా ఈ బత్తలతో వచ్చింది కదా. ఇక నువ్వు నవిల కాడి వేసుకోపో.